వెల్కమ్ టు 90s era జ్ఞాపకాలతో. ఈరోజు మనం మాట్లాడకపోయే టాపిక్ అవర్ మార్నింగ్స్. అప్పుడు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉండేవి, అలా ఆ రోజుల్లోకి వెళ్ళొద్దామా? నిద్ర లేవాలంటే అలారం అవసరం లేని రోజులవి. అమ్మ పిలుపుతోనో, వంటగది నుంచి వచ్చే గిన్నెల చప్పులతోనో, ఇంట్లో ఉన్న రేడియో పాటలతోనూ మన రోజు చాలా కామ్గా స్టార్ట్ అయ్యేది. లేచాక చక్కగా మన పనులు మనం చేసుకునే వాళ్ళం. మధ్య మధ్యలో అమ్మ చెప్పే చిన్న చిన్న పనులు చేస్తూ హెల్ప్ చేసేవాళ్ళం. ఈలోపు అమ్మ మనకు మధ్యాహ్నానికి కావాల్సిన లంచ్ ప్రిపేర్ చేసి ఉంచేది. అలానే కొంతమంది బ్రేక్ఫాస్ట్ చేసుకునేవాళ్ళు, కొంతమంది చద్దన్నం పోపు వేసుకొని కానీ, చద్దన్నంలో పెరుగు వేసుకొని కానీ తినేవాళ్ళం. నేనైతే చద్దన్నం ఫేవరెట్, చాలా ఇష్టంగా తినేదాన్ని. అది నాకు మా నాన్న నుంచి వచ్చింది. అప్పుడంత ఫ్యాన్సీ బ్రేక్ఫాస్ట్ ఉండేవి కాదు కదా. ఏది పెట్టినా ఏది తిన్నా అమృతంలా అనిపించేది. గొడవ చేసేవాళ్ళం కాదు, అందరం కలిసి హాయిగా తినేవాళ్ళం మాట్లాడుకుంటూ. ఆ తర్వాత అమ్మ పెట్టిన లంచ్ బాక్స్ తీసుకొని నాన్నతో స్కూల్కి వెళ్ళేవాళ్ళం. కానీ ఇప్పుడు మార్నింగ్ టైంకి లేవాలంటే అలారం మ్యాండేటరీ అయిపోయింది. అది మోగగానే అబ్బా అప్పుడే తెల్లారిపోయిందా అని మనసులో ఒక చివుక్కుమనే భావన. స్నూజ్ చేసి చేసి వెంటనే ఆ రోజు మనం చేయాల్సిన పనులు జ్ఞాపకం రాగానే టక్కున లేచేస్తాం. ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి మనకులాగా ప్రశాంతమైన మార్నింగ్స్ ఎక్కడున్నాయి? కంగారు పెట్టేసి బస్ టైం అవుతుందేమోనని వాళ్ళని లేపడం, మదర్ అండ్ ఫాదర్ ఇంట్లో ఉన్న పనులని షేర్ చేసుకుంటూ వాళ్ళని రెడీ చేసి వాళ్ళకి స్కూల్ ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా ఫుడ్ ప్యాక్ చేసి, ఇంకా ఏమన్నా హోంవర్క్ పెండింగ్ ఉందా, ఏదైనా ప్రాజెక్ట్ ఇచ్చారా అది పెండింగ్ ఉందా చెక్ చేసుకొని వాళ్ళని టైంకి బస్సు ఎక్కించడం. ఇది ఇప్పుడు మదర్స్గా ఫాదర్స్గా ఒక పెద్ద టాస్క్ అయిపోయింది. సో ఇంత హడావిడిగా ఉంటే ఇంకెక్కడ పాపం వాళ్ళకి మనకి ఉన్న ప్రశాంతమైన మార్నింగ్స్ ఉన్నాయి. మనం మన స్కూల్ డేస్కి వెళ్తే ఎన్ని జ్ఞాపకాలు మనసులో అలా మెదులుతాయి. కానీ ఇప్పుడు వాళ్ళకి మార్నింగ్స్ అనగానే చకచకా పరుగులు, అమ్మా నాన్న కేకలు, ఎక్కడ బస్ మిస్ అవుతుందనో, మార్నింగ్ ఒక చిన్న మినీ రేస్లా వాళ్ళకి గుర్తుండిపోతుంది. ఇది మనం మార్చలేమా? వాళ్ళకు కూడా మనకిలాంటి జ్ఞాపకాలను ఇవ్వలేమా?